హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన వీడియోలో మరొక రెసిపీ చూపించబోతున్నాను. సేమ్ రెస్టారెంట్ స్టైల్ కాజు టమాటో కర్రీని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. బయట కొంటే చాలా ఎక్కువ రేట్ కదా, అలాంటిది మనం ఇంట్లోనే ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలో చూపించబోతున్నాను. పుల్కా, చపాతీ, నాన్స్, రైస్ దేంతోనైనా చాలా బాగుంటుంది కాంబినేషన్. అయితే దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1 గ్లాస్ వాటర్ వేసుకొని 3 మీడియం సైజ్ టమాటాలు, 2 ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని అండ్ 1/2 కప్పు వరకు జీడిపప్పులు కూడా వేసి మెత్తగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ చూపించినట్లుగా ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే డ్రైన్ చేసుకొని ఓన్లీ కంప్లీట్గా చల్లారాక వీటిని మిక్సర్ జార్లో వేసి ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఇక్కడ జీడిపప్పులు యాడ్ చేసి పేస్ట్ చేయడం వల్ల గ్రేవీ అనేది ఎక్కువగా అండ్ థిక్గా వస్తుందండి, సేమ్ రెస్టారెంట్లో లాగా. మరొక కడాయి తీసుకొని అందులో ఒక బటర్ క్యూబ్ అండ్ 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసి మంచిగా వేడయ్యాక ఇందులోకి ఒక 1/2 కప్పు నుంచి 1/2 కప్పు వరకు జీడిపప్పులు వేయండి. గ్రామ్స్లో అంటే ఒక 100 గ్రామ్స్ టు 150 గ్రామ్స్ తీసుకోండి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. సేమ్ ప్యాన్లో హోల్ గరం మసాలా అన్నీ వేసుకోండి. హోల్ గరం మసాలా అంటే మనందరికీ తెలిసిందే. అవన్నీ వేసి అందులో 1 టీ స్పూన్ జీలకర్ర వేసి అండ్ 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో 2 కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసి మంచిగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఇలా కాస్త వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్ అండ్ 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. లేదు అంటే మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు అందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి. లేదు అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఆయిల్ పైకి తీరేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం అంతా కలిపి మూత పెట్టి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అవనిచ్చామంటే కనుక మనకి క్యాష్యూ నట్స్ కూడా మసాలాలో బాగా కలిసి మంచిగా తయారవుతాయి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా అండ్ 2 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలిపి ఒక 1/2 కప్ వాటర్ కూడా యాడ్ చేసి మరొకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 to 7 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తే కనుక మనకి గ్రేవీ అనేది దగ్గర పడి ఆయిల్ పైకి తేలుతుంది. ఆ టైంలో మూత ఓపెన్ చేసి కొంచెం కొత్తిమీరని గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. బయట ఎందుకు అన్ని డబ్బులు పెట్టి కొనుక్కోవడం, ఇంట్లో ఇలా సింపుల్గా తయారు చేసేసుకుంటే రోటీ, నాన్స్, చపాతీ ఇలా దేంట్లోకైనా తినొచ్చు మనం. అంతే సింపుల్గా ఉంటుంది, అంతే టేస్టీగా కూడా ఉంది కదా. డెఫినెట్గా మీరు ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఎలా కలర్ ఉందేంటి అని అనుకోకండి, నేను వెంటనే మీకు చూపిస్తున్నాను. కాసేపు ఆగి స్టవ్ నుంచి బయటికి తీస్తే మనకి కలర్ చేంజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ నచ్చితే కనుక షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.